ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. నీ సన్నిధి ఉంచండి. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 34వ అధ్యాయం. రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వినుడి, జనులారా చెవి యొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది. వారి సర్వ సైన్యముల అధిపతి మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు. వారి శవములు కంపు కొట్టును. వారి రక్తం వలన కొండలు కరిగిపోవును. వారిలో చంపబడిన వారు బయట వేయబడిన వారు. వారు శవములు కంపు కొట్టుకొని వారి రక్తం వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యములంతా క్షీణించును. కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యం చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజంగా ఆకాశమందు నా ఖడ్గము మతిల్లును. ఎదోమోను మీద తీర్పు తీర్చుటకు నేను శపించి జనముల మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును. అది కొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్క మేకల యొక్క రక్తం చేత పొట్టేళ్ల మూత్ర గ్రంథం మీద కొవ్వు చేత కప్పబడును. ఏలైనగా బోఫ్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశంలో ఆయన మహా సంహరణ చేయును. వాటితో కూడా కురిపోతులను, వృషభములను, కోడేళ్లను దిగిపోచున్నవి. ఎదోమేను భూమి రక్తంతో నంచున్నది. వారి నన్న క్రోధము బలిసి ఉన్నది. అది యెహోవా ప్రతిదండన చేయుచు దినము, సీయోను రాజ్యమునకు ప్రతీకారము సంవత్సరము. ఎదోమును కాలము కీలగును. దాని సున్న మన్ను గ్రంథముగా మార్చబడును. దాని మీద దహించు గంధకముగా నుండును. అది రేయింబవళ్ళు అరకయుండును. దాని పొగ నిత్యం లేచును. అది తరతరములు పాడగా మన్నును. ఎన్నడూ ఎవడును దానిలో బడి దాటడు. గూడబోతులను, ముళ్ళను, పందులను దాన్ని ఆక్రమించుకొను. గుడ్లుగూబను కాకి దానిలో నివసించును. ఆయన తరం వారు అనుకొనుచు చూచును. శూన్యులుగా గుండు పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు. దాని అధిపతులందరూ గతమైపోయేది. ఎదోము నగరంలో ముండ్ల చెట్లు పెరుగును. దాని దీర్ఘములో దురదగొండను గచ్చలు పుట్టును. అది అడవి కుక్కలను నివాస స్థలముగాను, నిప్పు కోళ్లను సాలగాను ఉండును. అడవి పిల్లలను నక్కలను అచ్చట కలుసుకొనొచ్చు. అచ్చట అడవి మేకలు తన తోటి జంతువులను కనుగొను. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలమును చూచుకొను. చింత గూడు కట్టుకొను. అచ్చట గూళ్ళు పెట్టి పొదికి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్ల గద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆయన
ఆయన జంతువులలో ఏదీ లేక ఉండదు. దేవి జతపక్షి దాని వద్ద ఉండక మానదు. నా నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నా నోటి ఊపిరి దాన్ని పోగు చేయను. అవి రావాలని ఆయన చిట్లు వేసాను. ఆయన కులములో చేతపట్టుకొని వాటిని దేశములకు పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను, యుగములు దానిలో నివసించును. ఇక్కడ కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. దేవుని మాటలు మరి 2 నుంచి చూస్తే, యెహోవా కోపము సమస్త జనుల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది, ఆయన వారిని శపించి వధకు అప్పగించను. ఏంది చూడు, ఇక్కడ క్రోధము కోపము చూస్తూ ఉన్నాం. మరి శపించి వధకు అప్పగించను. దేవుని కోపం వస్తే అది తట్టుకోలేనిది. మరి ఇంకా క్రోధము ఇక వచ్చినప్పుడు ఎవరు తట్టుకోలేరు. మరి ఇప్పుడు వధకు అప్పగించే వారిలో చెప్పబడిన వారు బయట వేయబడెదరు. వారి శవములు కంపు కొట్టును, వారి రక్తముల వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతే క్షీణించును. కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యం చుట్టబడును. ద్రాక్షావళి నుండి ఆకు వాడి రాలినట్టు, అంజూరపు చెట్ల నుండి వాడినది రాలినట్టు వాటి సైన్యమంతయు రాలిపోవును. చూడు, అసలు మహా ఉగ్రరూపిగా దేవుడు 2వ రాకడలో వస్తాడని దేవుడు చెప్పాడు. నిజంగా ఇక వస్తున్నాడా ఇప్పుడు నా చిన్ననాటి నుంచి వస్తున్నా ఆయన వస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రపంచమంతటా దేవుని వాక్యంలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పలేను కానీ ప్రపంచమంతటా దేవుని సువార్త ప్రకటించబడినాక ఆయన మధ్యాకాశంలో ఆయన దూతలను ఫస్ట్ పంపిస్తాడట. పంపించి ఆయనను విశ్వసించిన వారు, చనిపోయిన వారు సహా మొత్తం ఆ దూతలు వారిని అందరినీ మధ్యాకాశాన్ని అందరినీ కొనుక్కోబడతారు. ఆ తర్వాత విడువబడిన వారికి ఇక శ్రమ, 7 ఏళ్ళు శ్రమ. అది మాత్రం కన్ఫామ్. అందుకోసం ఎందుకు దేవుని రాకడ ఎందుకు ఇంకా ఆలస్యం చేయబడిందంటే ఇంకా రాజసువార్త ఇంకెక్కడ తెలియబడలేదు. ప్రపంచం అంతటా దేవుడు ఒక్క భారతదేశాన్ని సృష్టించలేదు, ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించిన దేవుడు. ఒక ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కరెక్టే, ఓకే. మరి ఇక భారతదేశంలో ఉంటుందట, ఆమె వేరే దేశానికి పోదట, వేరే దేశానికి. అలా అనుకున్నప్పుడు మరి ఈ భారతీయులు బ్రతకడానికి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దేశంలో చదువుకొని అక్కడ స్థిరపడి జాబులు చేసిన వాళ్ళు ఏమంటుంది, ఇక ఆ మత ద్వేషాన్ని పెంచుకొని ఇక ఎక్కడి నుంచో వచ్చిన దేవుని నమ్ముకోవడం ఏంది అంట. ప్రపంచానికే దేవుడే తల్లి అని చెప్పిన ఎంతమంది చెప్పినా ఆమె అదే వేలోనే వెళ్తూ ఉంటారు, అదే మార్గంలోనే ఉంటారు. ఇక ఆమె చేసే ఆమెలాంటి వారే ఆమెకు సపోర్ట్గా ఉంటారు. ఇక ఆమె కోసం ఆమె చదువుకున్న వ్యక్తి, వివేచన లేని జ్ఞానం లేని వ్యక్తి. అసలు ఆ భారతం, రామాయణ, పురాణం అవే గ్రేట్ అంటారు, ఇంకా ఏది గ్రేట్ కాదు. ఇక ఏం చెప్పాలి, ఆమెకు అర్థం కాకపోతే అర్థమయ్యేది ఏముంది. ఆమె కోసం ప్రార్థన చేయాలి, అంతకు మిక్కిలి ఏం చేయాలి. ఒక్కసారి 2 సార్లు చెప్పమని, ఆ తర్వాత అన్నిని కానీ ఎంచమని. దేవుడు మన ప్రార్థన విని 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 ప్రభువా ఆ మనసు మార్చు ప్రభువా, ఆ మనసు మార్చు ప్రభువా అంటే దేవుడు మన విని 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 ఇక ఆమె కళ్ళ దృష్టి చూస్తాడేమో ఆమెలో కార్యం జరగటానికి. అంతే తప్ప అలాంటి వారికి మనం ఎక్కువగా వాదన చేసుకోకూడదు అన్నట్టు చెప్పాడు దేవుడు. 1కి 2 సార్లు చెప్పాలట. విని ఒకటి అన్యులుగానే ఎంచుకోవని చెప్పాడు. వారి కోసం ప్రార్థన చేయి. నువ్వు ఆమె రక్షణలోనికి రావాలని నువ్వు కోరుకుంటే ప్రార్థన చెయ్యి, కానీ తిరిగి వాదం వేసుకోకూడదని చెప్పాడు. అందుకోసమే ఫస్ట్లో ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసినప్పుడు నేను 2-3 సార్లు మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఇక బూతు మాటలతో స్టార్ట్ చేసింది. సర్లే పోనీలే, ఇంకో 2వ సారికి
వింటది కదే అనుకున్నా. మళ్ళీ వేరే విధంగా రబ్బిష్గా మాట్లాడు. సర్లే ఇక అవసరం లేదు ప్రార్థన చేయడం అని చెప్పి అవి అలా ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇక గోల్ మొత్తం క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, ఇక ఇలాంటివి చేసిన వాళ్ళ మీద ఇక అదే కన్ను. ఇక ఆమెకి ఈ ఈ క్రైస్తవులు తప్ప వాళ్ళకు ఆ పాపలోకంలో ఉన్న పాపలు చేసే తప్పులు కనబడదు. ఇక ఇక ఆమె పని అది. సో ఆమెని నాకు దేవుడు కొన్ని సందర్భాల్లో ఆమె ఉన్న మాటలు కొంచెం బాధ అనిపించింది. కానీ ప్రార్థన చేస్తూ వస్తూ దేవుడు తన సొంత సమయంలో ఆమెలో కార్యం చేస్తాడు. అంతే. మనం ప్రార్థన చేయడం అంతే. అంతకు మిక్కిలి మనం ఎక్కువ వాదన వేసుకోకూడదు. 1-2 సార్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత వారిని అన్యులుగానే ఎంచుకోమన్నాడు. అన్యులంటే దేవుని ఎదుగుని ప్రజలు. అయ్యో నువ్వు అలాంటి వ్యక్తుల కోసం నువ్వు భారం కలిగి, ప్రభా ఆమె నశించడం నాకు ఇష్టం లేదు ప్రభా, నీకు కూడా ఇష్టం ఉండదు ప్రభా, రక్షించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే ఈవెన్ దేవుడు విననొల్లక ఆయన చెవులు మందం కాలేదట, రక్షించనేరక ఆయన హస్తం కురుచు కాలేదట. ఆ వాక్యం దేవుడు ఆమెలో పని చేసినప్పుడు దేవుడు ఆమెను దర్శిస్తాడు. ఏ వ్యక్తులు ఊకనే సొంతంగా రక్షణలోనికి రారు. ఏదో ఒక కారణం, ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి ఉంటేనే వారు నిజంగా వారి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పటి వరకు ఎవరు దేవుని నమ్ముకోలేరు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా. నేను కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించినాను. నా 10th క్లాస్ అనుభవంలో ఫస్ట్ చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తుంటాము, బైబిల్ అంటే ఎట్లా చదవాలో తెలియదు కానీ చదువుకుంటున్నామే. మరి నాకు వచ్చే సమస్యను దేవా నువ్వు దేవుడవైతే నువ్వు నాతో మాట్లాడు అని నేను క్వశ్చన్ వేసి దేవునికి నేను ఆ సమస్య కోసం నేను దేవుని అడిగాను. ఈరోజు నువ్వు దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడు. అది ఎందు వాక్యములను వాక్యం దేవుని అయితే నేను దేవుడి వాక్యం అని చెప్పినప్పుడు నువ్వు నాతో మాట్లాడు అని నేను ఆయనని అడిగాను. కాబట్టి దేవుడు నా జీవితంలో ఆ రోజు మాట్లాడాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ఎప్పుడు ఏనాడు దేవుని దూషించలేదు. ఎందుకంటే నేను దేవుని ఎరిగి విన్నాను, ఆయన స్వరం విన్నాను, ఆయనని తెలుసుకున్నాను. ఆ రోజు నేను దేవుడు నాకు మాట్లాడకుంటే నేను ఇప్పటి వరకు నేను రక్షణలోని రాకపోదునేమో. కానీ దేవుడు నాతో మాట్లాడు. నువ్వు దేవుడు కదా, వాక్యంతో మాట్లాడుతావు కదా, నువ్వు నాతో మాట్లాడు, ఇది నా సమస్య ఉంది అని నేను దేవుని కాడ ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చేసి ఈ వాక్యం ఇది అని నేను బైబిల్ ఇలా చేయాలని ఈరోజు నేను ఈ వాక్యం చదువుతున్నా, ఇది నువ్వు మాట్లాడితే నాతో మాట్లాడు, ఇది నా సమస్య ఉంది అని నేను అడిగాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మొర విన్నాడు, నా సమస్యకు జవాబు ఇచ్చాడు. ఆయన స్వరం నేను విన్నాను. ఆ రోజు నుంచి ఈనాటి వరకు నేను ఎవరిని ఎప్పుడు ఎక్కువగా నమ్మను. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తాడు, యెహోవా హృదయ ఆంతర్యమును చూసే దేవుడు. మరి మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి తెలుసు. మనుషులు ఏం చేస్తుంటారు, ఈ డ్రెస్ వేసుకున్నంటే ఈమె ఇలా ఉన్నది అని డ్రెస్సును తన బిహేవియర్ బట్టి మాట్లాడుతూ ఉంటారు. మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలుస్తుంది? హృదయంలో ఆంతర్యం ఎరిగిన వాడు ఒక దేవుడు తప్ప ఎవరికి తెలియదు. ఆ దేవుడే నా హృదయంలోని ఆంతర్యంలో ఉన్న బాధని, సమస్యకి జవాబు ఇచ్చాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కుటుంబంలో ఎన్నో సమస్యలు, అసలు ఈ సమస్య వస్తుందా అన్న అనుకోని సమస్యలు కొన్ని ఏమనుకుంటావు, సపోజ్ బండి మీదకి వెళ్తుంటే మరి కరెక్ట్ వేలో వెళ్ళుకుంటే పడతారా అని అంటూ ఉంటాం కదా, అడుగుతూనే ముందు జాగ్రత్తతో అంటూ ఉంటాం కదా. సో అంటే నేను అనుకోలేని సమస్యలు, ఊహించలేని సమస్యలు శత్రు సాతాను మనకు తీసుకొస్తూ ఉంటాడు. నా కన్నీటి రోదన వేదన అసలు
వర్ణాతీతం. కానీ నేను దేవుని ఎరిగి ఉన్నాను కాబట్టే దేవుని కాడ మొరపెట్టాను. గుడ్డోళ్ళకి చూపునిచ్చావు, కుంటోళ్ళకి నడిపించావు, చనిపోయిన వారిని లేవనెత్తావు, కుష్ఠరోగులను బాగా చేశావు, పక్షవాయు గల వారిని లేవనెత్తావు. ప్రభా, ఈ లోకంలో ఎన్ని విధాల జబ్బులున్న వారిని లేవనెత్తావు. దొంగల్ని మార్చిన, భయంకరమైన పాపులని మార్చిన, వ్యభిచారాన్ని మార్చిన, వీరందరినీ మార్చిన దేవుడు నాడు ఉన్నావు, నేడు ఉన్నావు. ప్రభా, నా కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చాయో, కుటుంబం వ్యక్తిగతంగా ఎన్ని వచ్చినాయో అది నీకు తెలుసు. ప్రతి ఒక్క సమస్య నేను ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. తెలుసా, ఈ రోజులలో మనం ఎవరికి ఏదైనా సమస్య చెప్తే ఇక వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు ముందే. మనకి దానికి సరైన ప్రార్థన చేసే మనసు ఉండదు, కానీ దాని గురించి ఎస్టిమేషన్ అంటే లెక్క చూస్తారు. ఇది వచ్చిందా, హృదయంలో సంతోషిస్తారు. వాళ్ళు మనకు బోధకులుగా బోధ చేస్తూ ఉంటారు, అర్థమైందా, చేస్తూ ఉంటారు. సరే, మన బాధలో మన సమస్యలో వారు మన పాలువాస్తులు ఉంటారని అనుకుంటాం, కానీ అది ఎప్పటికీ జరగదు. రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. నీకే బాధ వచ్చినా నువ్వు వెళ్ళు, నీ ప్లేస్లో నువ్వు నీ గదిలోకి వెళ్ళి నీ రహస్యమందున తండ్రికి నువ్వు చెప్పుకో. అప్పుడు నీ సమస్య రహస్యమందున దేవుడు నీకు తీర్చుతాడు అని వాక్యము. మరి మా సహోదరునికి ఈ సంవత్సరం వాగ్దానం ఆయనకి ఇచ్చింది నాకు అర్థం కాలేదు. వీడు రహస్యమైంది ఏందో అని అనుకున్నాను, కానీ సర్లే, దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు అనుకోని రీతిగా యూట్యూబ్లో మేము మార్నింగ్ ప్రేయరు, మేము ఇది మీటింగ్ గ్యాదర్ చేసుకోవడానికి దేవుని కృపనిచ్చాడు. ఇది మేము మార్నింగ్ మీటింగ్ చేసుకుంటామని కూడా మేము అనుకోలేదు. నేను వీడియోలు తీసుకుంటూ వచ్చాను, కానీ దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఈ తలంపుని మేము అనుకున్నది కాదు, ఆయన చిత్తంలో, ఆయన నిర్ణయంలో ఇది మేము పెట్టేది ఉంది కాబట్టి దేవుడు మాకు ఇవే మాకు అనుగ్రహించాడు. సో, ఒక లాంగ్ వీడియో తీయాలి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే షార్ట్స్ తీస్తాము, లాంగ్ వీడియోలు కంపల్సరీ. లాంగ్ వీడియోలు నీకు ఇష్టం వచ్చింది ఏదైనా, కుకింగ్ అయినా, సో నీ ప్రొఫెషనల్, నీ డైలీ రొటీన్, ఎనీథింగ్ ఏదైనా ఒక లాంగ్ వీడియో చేయాలి అని యూట్యూబ్లో అంటూ ఉంటే నేను ఇన్ని దినాలు అవి చేశాను కానీ ఇది చేయలేదు కదా. నా లాంగ్ వీడియోలో నేను డైలీ రొటీన్ నేను ఏం చేయగలను ప్రభా. సర్లే, నాకు వచ్చిన థాట్ మార్నింగ్ మేము ప్రేయర్ చేసుకుంటాం కదా, ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నన్ను దీవిస్తే నీ దయలో నన్ను వర్తిల్ల చేయాలి. ఇది లాంగ్ వీడియో, నా లాంగ్ లైఫ్ ఏంటంటే నేను బ్రతికి ఉన్నాను రోజు. ఇది మాత్రం కంపల్సరీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటా, నైట్ కూడా చేసుకుంటా. నైట్ ఎక్కువ నాకున్న సమయంలో స్పెండ్ చేస్తూ ఉంటా. సో మార్నింగ్ కుదురుతుంది కదా అని ఇది చేశాను. సో నేను బ్రతికి ఉన్నాను ఈ రోజులు లాంగ్ వీడియోతో ముందుకు వెళ్తానని డిసైడ్ అయినాను. సో ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇది కూడా కొన్ని విధాల మరి నా సొంత ఇష్టానుసారంగా నేను చేయలేదు. ఒకటి మన ఇష్టానుసారంతో ఒకటి అనుకుంటాం, ఒకటి దేవుని చిత్తంలో, ఇది దేవుని ఉద్దేశంలో ఈ మార్నింగ్ చేసేది ఉంది కాబట్టి దేవుడు నన్ను దీవించాడు. సో నన్ను 56 సబ్స్క్రైబర్గా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి మనసును దోచుకోవాలంటే అది మామూలుమైన విషయం కాదు. మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన కంటెంట్ పెడుతూ ఉంటారు. కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. సో నచ్చిన వారు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మరి వీడియోలు షేర్ కూడా చేస్తారు. సో అది దేవుని చిత్తం, అంతే. దేవుని చిత్తంలో మనం ముందుకు వెళ్తున్నాం, కానీ అందుకు ఏం లేదు. సో రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలము ఇస్తూ ఉంటాడు. మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం కొన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, వాళ్ళు మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చెప్పడానికి కాదు కదా. సో వాళ్ళు ఇంకా కొన్ని ఎందుకు చేసేవి ఇది అదే అంటారు. అక్కడ మనం కూడా డిసప్పాయింట్ కావాల్సి. సో అది మనకు అవసరం లేదు. రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలము మనకు దేవుడు ఇస్తుంటాడు. నీకు ఏ సమస్య వచ్చినా, నీ ఫ్యామిలీ తరపున, ఇంకెనీథింగ్, నీ ఫ్రెండ్స్కైనా, నీ కొలీగ్స్ అయినా, ఇంకెనీథింగ్ నీకు తెలిసిన వారికైనా ఎలాంటి సమస్య వచ్చినా
రహస్యమందున్న దేవుడు రహస్య ప్రతిఫలము నీకు ఇస్తూ ఉంటాడు. నీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి ఆ సమస్య ఏంటి, అప్పుడు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఇది కంపల్సరీ. దేవుడు ఈ సంవత్సరం మాకు బ్రదర్కి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. సో ఇంకా 2 దినాలైతే న్యూ ఇయర్లో అడుగు పెడుతుంటాం. మా జీవితం ఏమైందండి, న్యూ ఇయర్లో మా ఇద్దరు లైఫ్ సెటిల్ కావాలి. సో నాతోటి వారు, మా తమ్ముడితోటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళైనాయి, పిల్లలకి కూడా మనవరాల్సి కూడా అయింది. సో కొందరు ఏమనుకుంటారు, ఏమో మ్యారేజ్ చేసుకోదేమని అనుకున్నారు. సో తమ్మునికి జాబ్ వచ్చిన మ్యారేజ్ కాదు. సో న్యూ ఇయర్లో ఏదేమైనప్పటికీ వాడి జాబ్ లైఫ్ పార్ట్నర్ దేవా ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగిపోవాలి ప్రభు. కనిపించని దురాత్మ సమూహాలను మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకుని నీ కంచి వేయమని నేను దేవుడి కాడ విజ్ఞాపన చేశాను. నిజమే, మనం అనుకున్నది దేవుడు చూస్తూ అది పొందాలని మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా కానీ దుష్టుడు అపవాది ఎన్ని విధాల యుగ సంబంధమైన దేవతలు, ఎన్ని విధాల దుష్ట తలంపులతో ఉన్న దురాత్మ సమూహాలను మన ద్వారా వచ్చే మహిమను దొంగిలించడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాయట. సో న్యూ ఇయర్ వాగ్దానము మేము తీసుకోవాల్సింది కూడా అదే వాగ్దానం. సో అది మా ఇద్దరి లైఫ్ సెటిల్ కావాలి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశ్రయించుటకు సో మేము ఆయన కాడ విజ్ఞాపన చేస్తున్నాం. అంతేకాదు మా కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కరు అక్కరలు ఉన్నాయి. సమస్యలు అంటే పక్కన పెడితే అక్కరలు. సో మా రెండో చెల్లికి ఇల్లు కోసం తను కూడా ఇల్లు కావాలని కోరుకుంటుంది. సో మా చిన్న చెల్లెకి దేవుడు అదేవిధంగా ఆయన కృప చేత ప్రార్థన విన్నపంతో అలా భర్తకి జవాబునిచ్చాడు. ఆశించింది దేవుడు ఆ బిడ్డ కనికరించాడు, ప్రార్థనకి జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు. మా రెండో చెల్లె బిడ్డలకు కూడా మరి మ్యారేజ్కి ఎదిగారు. సో వాళ్ళు మంచి లైఫ్ పార్ట్నర్, మంచి స్టడీ జాబ్, మంచి యెహోవా యందు భయభక్తులు గల వారితోనే, నీ చిత్తంలో ఉన్నవారితోనే వాళ్ళు ఇంకా 2 years 3 yearsలో వాళ్ళ లైఫ్ సెటిల్ అవుటకు బిడ్డల్ని దీవించుటకు దేవుని కాడ విన్నపములు చేస్తూ ఉన్నాం. ఇక ఆ కుటుంబ సమస్య ఏముంది, మేము గత దినాల్లో మేము ల్యాండ్ కొన్ని మాకు అక్కర్లేని తీసేసుకోవాలనుకున్నాం. మరి కొన్ని విధాలు మాకు సమస్యలు ఏర్పడింది. సో అదే అలానే. సో దేవుని చిత్తంలో మేము ఏది చేయాలనుకుంటామో దుష్టుడు అపవాది దానికి విరోధమైపోతుంది. అందుకే మేము చాలా బాధ అనుభవిస్తున్నాం, కానీ ఆ బాధని దేవుడు చూస్తూ ఉంటారు. సో మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మా రక్త సంబంధంలో మమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టి ఉన్నారు ల్యాండ్ విషయంలో. సో మేము ఎప్పుడు ఎవరికి ఏం చెప్పుకోలేము, దేవుని చెప్పుకుంటాం. ఏదేమైనప్పటికీ దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం చూపించేవాడు. పక్షవాతి కాదు. మనుషులు అక్కజెల్లెల సొంత రక్త సంబంధం మనకు విరోధులుగా లేస్తూ ఉంటారు, కానీ దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, మనపై న్యాయం తెచ్చే దేవుడు, మన పట్ల కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చేవాడు. నా భవిష్యత్తు విషయంలో కూడా 2003లో అసలు నా మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు 2026లో ప్రవేశించింది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అప్పుడు ఆగిపోయినది. ఇప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఆయన్ని కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేని విషయాలు. దేవుడు ఏదేమైనప్పటికీ దేవుడు ఒక్కరి ఎడల నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం దేవుడు ఏ విధంగా నెరవేర్చుకోవాలని ఉద్దేశిస్తాడు. అది ఎన్ని సంవత్సరాలైనప్పటికీ అది నెరవేర్చబడుతుంది. మనుషులు తప్పించుకుంటారు, కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని అది కంపల్సరీ నెరవేర్చబడుతుంది. అందుకే అసలు మరి దేవుడు అబ్రహాము విషయంలో ఎప్పుడో వాగ్దానం చేసిండు. అసలు మేము ముసలివారమైన మేము పిల్లల్ని కంటామా,
అని అంటే అసలు దేవుడు నిజమే వాళ్ళ వంశంలో ఏ వ్యక్తి లేరు. లేకుంటే ఈ ఈ స్థితిలో మేము మీ పిల్లల కంటే మా ప్రభు అని నవ్వారు. కానీ దేవుడు దేవుడి కార్యాలు వేరే ఉంటాయి అంతే. వారి జీవితంలో దేవుడు కుమారుని ఇచ్చారు. అంటే నేను ఏజ్ అయిపోయినదని అని అలానే కాదు. కానీ కొన్ని విధాల మనసుకి బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ సమయంలో ప్రభువా నేను అనిపిస్తూ ఉంటుంది. నా స్టేజ్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ ఒక్కతే, నా డిగ్రీ ఫ్రెండ్ తను ఒక్కటి, తన బ్యాచ్ వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది కాలేదు. కానీ నా డిగ్రీ ఫ్రెండ్ ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోలేదు. నువ్వు చేసుకోవే, నన్ను చేసుకో. సో మా ఇద్దరు లైఫ్ దేవి చిత్తంలో న్యూ ఇయర్లో సెటిల్ అయితే అది సంతోషం. చేసుకోక ఉండడం అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే ఒక మ్యారేజ్ చేసుకోక ఉండడము ఒక్కొక్కరు ఒక విధంగా వెళ్తూ ఉంటారు. మనకంటూ ఒక దేవుడు లైఫ్ పార్ట్నర్ నిర్ణయం ఏర్పరచు. కుటుంబం అన్నది ఒక పరిపూర్ణమైన వ్యవస్థ. ఎవరితో నిర్ణయించాలో వారితోనే జతపడుతూ ఉంటుంది అంతే. దేవుడు దేవుడు న్యూ ఇయర్లో మమ్మల్ని సెటిల్ చేయటకు, దేవుడు మమ్మల్ని బలపరచటకు, దేవుడు మమ్మల్ని దీవించటకు, ముందుకెళ్ళటకు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతూ ఉంటారు. మీ సమస్య ఎవరికి చెప్పుకోకుండా రహస్యమందున్న దేవుడికి, రహస్యమందున్న తండ్రికే చెప్పుకోండి, కానీ ఎవరికి చెప్పుకోకండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, విమోచకుడా, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు వీడియో ద్వారా వినుటకు దేవా మరి కొంతమంది నా వీడియోలో వింటున్నారు ప్రభా. మరి ఎవరు ఏ సమస్యలో ఎక్కడ ఉన్నారు దేవా, వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి వందనాలు. న్యూ ఇయర్లో మేము 2 దినాలు అయితే అడుగు పెడతాం ప్రభా. ఆ విషయంలో సహాయపడండి. అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తూ మా సమస్య మాకున్న సమస్యలన్నీ నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశపడుతుండగా మమ్మల్ని నీ స్వహస్తాల కప్పు చెప్పుకుంటూ మా ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించి కంచి వేయండి. కృప దయచేయండి. కనిపించని దురాత్మ సమూహాలను నజరేనేసు నామంలో బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామం అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.